రేఖా చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా హైప్ ఇచ్చారు ఈ మూవీ గురించి. ఇంక ఈ మూవీ చూశాక నాకైతే ఓకే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మరీ వాళ్ళు హైప్ ఇచ్చినంత లేదు కానీ ఒకసారి చూడొచ్చు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదేంటంటే రాజేంద్రన్ ఫేస్బుక్ లో లైవ్ ఇస్తూ 40 years బ్యాక్ వాళ్ళు చేసిన ఒక మర్డర్ గురించి చెప్తూ, అలాగే ఎవరు చేశారో కూడా చెప్తూ షూట్ చేసుకుని చనిపోతాడు. తరువాత ఆ కేసుని వివేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు ఎందుకు చంపారు, ఎలా చంపారని, ఆ ప్రాసెస్ లో ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ మూవీస్ తీయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ టాప్ లో ఉంటారు. అక్కడ ఆడియన్స్ కూడా ఇలాంటి సింపుల్ స్టోరీస్ కి, ఇన్వెస్టిగేషన్ మూవీస్ కి అలవాటు పడిపోయారు. ఇలాంటి మూవీస్ అయితే మన దగ్గర చాలా కష్టం. సినిమా బాగాలేదని కాదు, మెయిన్ స్టోరీ అనేది చాలా చిన్నదే. దాన్ని వాళ్ళకి తెలిసిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో తీసుకుంటూ వెళ్ళిపోయారు. 1985 లో రిలీజ్ అయిన మమ్ముట్టి సినిమా కాతోడు కాతారం షూటింగ్ లో జరిగినట్టు చూపించారు. అది బానే ఉంది, కానీ అక్కడ వచ్చే స్టోరీ నాకు అంతగా నచ్చలేదు. అంటే చాలా సినిమాలో చూసాం ఇలాంటి పాయింట్. హీరో మమ్ముట్టిని ఏఐ వచ్చేసి 40 years బ్యాక్ ఎలా ఉన్నారో అలా చూపించడం చాలా బాగా నచ్చింది. అందుకే అనుకుంటా అక్కడ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నా. అంటే 40 years బ్యాక్ మమ్ముట్టి మూవీ షూటింగ్ లో జరిగే ఇన్సిడెంట్ ఇదంతా కొత్తగా ఉంటది అనుకున్నా, కానీ రొటీన్ అయిపోయింది. ఇంకా వివేక్ గా యాక్ట్ చేసిన ఆసిఫ్ అలీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ కి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూస్తున్నామని చూడండి, నచ్చుతుంది.